తాయ్ కజవి 1 month బ్యాక్ తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, ఒక సెన్సేషన్ అయ్యింది. శివకార్తికేయన్ ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేశారు అండ్ రాధిక గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అయితే April 10th నుండి హాట్స్టార్లో ఇంక్లూడింగ్ తెలుగు డబ్తో స్ట్రీమ్ అవుతుంది. సో సినిమా నిజంగా హైప్కి తగ్గట్టు ఉందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజువల్గా పాజిటివ్స్ నెగిటివ్స్ అనేటట్టు కాకుండా ఇన్ జనరల్ అసలు సినిమా ఎలా అనిపించింది అనేది మాట్లాడుకుందాం. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ స్టోరీయే కానీ స్ట్రాంగ్ కంటెక్స్ట్ అండ్ థీమ్స్ ఉన్నాయి మూవీలో. నిజంగా ప్రాపర్ ఫెమినిజం అంటే ఏంటో చూపించారు మూవీలో. ఒక ఓల్డ్ ఉమెన్కి చుట్టూ ఈ సినిమా నడిచిద్ది. ఆ ఓల్డ్ ఉమెన్ని సొంత పిల్లలే ఇష్టపడరు, కానీ ఒక పర్టికులర్ టైంలో వాళ్ళే ఆ ఓల్డ్ ఉమెన్ని కాపాడాల్సి వచ్చింది. సో మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్ ఇది. నాకు మేజర్గా నచ్చింది న్యాచురల్ టోన్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్, ఫ్రమ్ టెక్నికల్స్ టు రైటింగ్. ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్ అండ్ ఒరిజినల్ అని ఎందుకు అంటున్నా అంటే ఒక్క ఫ్రేమ్లో 6 యాక్టర్స్ రియాక్షన్స్ ఇచ్చే షాట్లో ప్రతి యాక్టర్ డీటెయిల్ పర్ఫామ్ చేస్తారు. ఆ స్మాల్ డీటెయిల్స్ మన అటెన్షన్ని త్వరగా గ్రాప్ చేస్తాయి. ఏ యాక్టర్ కూడా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు, వాళ్ళు జీవిస్తున్నారు అనే అనిపించింది. ఈ సినిమాని మోస్ట్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పడానికి ట్రై చేశారు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫన్ సీన్స్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. మంచి సిచ్యువేషన్ కామెడీ ఉంది మూవీలో. కొన్ని కామెడీ ట్రాక్స్ మనకి వేరే మూవీస్తో ఫ్యామిలియర్ అనిపించినా కూడా ఈ మూవీలో ఆ సీన్స్ని డీల్ చేసిన విధానం కొత్తగా ఉండింది. డైలాగ్స్ ఇలాంటి ఫిల్మ్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఒక కాంటెక్స్ని ఆర్ ఒక కాన్సెప్ట్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలి అంటే ఆర్ మనకి ఎఫెక్టివ్గా అనిపించాలి అంటే ప్రాపర్ డైలాగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ డైలాగ్స్ని రియల్ టోన్లో ప్రాపర్గా రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వుద్ది. లాస్ట్ 30 minutesలో సాలిడ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అండ్ ఆ ఎమోషనల్ అసలు మెలో డ్రామాటిక్గా అనిపించవు. చాలా బ్యాలెన్స్డ్ అండ్ సబ్టిల్ వేలో ప్రజెంట్ చేశారు. యూజువల్గా తమిళ్ మూవీస్లో సబ్టిల్గా ఉండవని కంప్లైంట్ ఉంటుంది, బట్ ఈ మూవీలో ఆ కంప్లైంట్ అసలు లేదు. రైటింగ్తో పాటు ప్రజెంటేషన్ ఆఫ్ ద సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. షార్ట్ సెలెక్షన్ కానీ ఎడిట్లో చాయిసెస్ కానీ డైరెక్టర్కి క్లియర్ క్లారిటీ ఆఫ్ విజన్ అండ్ ఇంటెన్షన్ ఉంది ఈ కథ చెప్పడానికి. అటు ఆర్ట్ ఫిలిం అయిపోకుండా అలా అని కంప్లీట్గా కమర్షియల్ సినిమాగా అవ్వకుండా ఆ బ్యాలెన్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. సో మనం ఎంటర్టైన్మెంట్ అవుతామనే అండ్ అలానే ఒక మంచి కథని కూడా చూసామనే ఫీలింగ్ వచ్చింది. సినిమాలో పే ఆఫ్స్ని హ్యాండిల్ చేసిన విధానం బ్రిలియంట్గా ఉంది. కొన్ని ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్ ఉంటాయి, అవి కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్ని మూమెంట్స్లో కమల్ హాసన్ గారి పాత పాటలు వినిపిస్తాయి, అంటే ఆ సిచ్యువేషన్లోనే న్యాచురల్గా వస్తాయి. ఆ సాంగ్స్ ఆ పర్టికులర్ సీన్స్ని స్ట్రాంగ్గా ఎలివేట్ చేశాయి. ఇంకా క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎలా ఎండ్ చేస్తారో అనే క్యూరియాసిటీతోనే చూస్తూ ఉన్నా. మంచి ఎండింగ్ ఇచ్చారు మూవీకి. ప్రతి క్యారెక్టర్కి క్లోజర్ ఇచ్చి ఇది మేము చెప్దాం అనుకున్నది అని కన్వే చేశారు. నాకు సినిమాలో పెద్దగా నచ్చని విషయాలు అంటే ఏమీ లేవు, బట్ కొంచెం పేసింగ్ ఇష్యూస్ కనిపించాయి అక్కడక్కడ, బట్ ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం. సో నాకు అయితే సినిమా ఎక్సలెంట్ అనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్కి పక్కా చూసేయండి.